హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టెర్రస్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు చూడండి, నేను ఒక చోట మిర్చి విత్తనాలు వేసాను. ఇదివరకు నిన్న వేసినవి కాదు, ఇదివరకు ఒక మంచి కాయ సైజు అది బాగుంది, కారం అది బాగుందని చెప్పి విత్తనాలు వేసాను. అవి మొక్కలు వచ్చాయి. వాటిని వేరే ప్లేస్లో వేస్తాను. ఈరోజు అది చూపిస్తాను, ఓకేనా? ఉసిరి చెట్టుకి చూడండి పూత ఎలా వచ్చిందో. చూపించిన మొగ్గ చూసారా ఎంత అందంగా పూసిందో. చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. ఇక్కడ ఒక ఫ్లవరు రేపటికి విచ్చుకుంటుందండి. ఇంగు మజ్జిగ ఇచ్చాం కదా, మళ్ళీ హెల్తీగా తయారవుతాయి. ఇది దోసకాయ ఇంకా 2 డేస్లో హార్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక రోజు బడ్ ఉందండి, చూడండి రేపటికి విచ్చుకుంటుంది. ఇది భలే బాగుంది కదా కలర్. చూడండి, ఇదిగో ఇక్కడ చిగుర్లు వచ్చిన ప్రతి చోట మనకి ఫ్లవర్ వస్తుంది అనమాట. చాలా చిగుర్లు వచ్చాయి. ఇది పైన ఫ్లవర్ ఉన్న పక్కన ఒక చిగురు వచ్చింది. ఇలాగా తొట్టి రెడీ చేసి పెట్టాను. దీనిలో ఇప్పుడు మనం మిరప మొక్కలు వేసుకుందాం. అయితే దీనికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చక్కగా వాటరింగ్ ఇస్తానండి. వాటరింగ్ ఇచ్చేసి ఇలా గుల్లగా చేసాం కదా, వాటరింగ్ ఇచ్చేసి అప్పుడు మొక్కలు నాటి పెట్టుకుందాం. మొత్తం బాగా తడిపేసుకుంటే మన ఈ మొక్క పెట్టాల్సిన తొట్టిలో ఫుల్గా నీరు పెట్టేసుకుని తర్వాత ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత నీరంతా అడుక్కి వెళ్ళిపోయిన తర్వాత మనం మొక్కలు నాటి పెట్టుకోవాలి. అది చేద్దాం. మొక్కలు అదే అంటే నారు పీకేటప్పుడు నీరు పెట్టుకోవాలండి, తర్వాత మొక్క నాటేటప్పుడు నీరు పెట్టుకోవాలి. అదైతే ఇంపార్టెంట్. చూడండి, ఇదిగో ఇక్కడ మిర్చి అడ్డొస్తున్నాయి. మిర్చి మొక్కలు ఇగో చూడండి, ఈ మిర్చి మొక్కల్ని ఇక్కడ బెండ మొక్క కూడా వచ్చింది. చూడండి, చిన్ని బెండ మొక్క ఎలా కాసేస్తుందో కాయ చూసారా. ఇదిగా తర్వాత అదే బెండ మొక్క ఇంకొకటి, ఇదిగో కాయ. మనం విత్తనం వేయడం ఆలస్యం అండి, అవి చక్కగా మొక్కలు వచ్చేసి చక్కగా మనకి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఏవి ఇవ్వడానికైనా రెడీగా ఉంటాయి. ఇది మిర్చి నారు చూడండి, చాలా మొక్కలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఒక 4 తీస్తాను, ఒకటి వదిలేస్తాను. ఇక్కడ ఒకటి కాదు, ఇదిగో 2 వదిలేస్తాను. ఈ 4 మొక్కలు జాగ్రత్తగా ఇప్పుడు వాటర్ పెట్టాను కదా, ఈజీగా వస్తాయి అన్నమాట. ఇదిగో వీటిని ఇంకా పెద్ద ఎదిగే వరకు ఉంచుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా లేత మొక్క నాటుకున్నట్టు కొంచెం ముదిరిన మొక్కలు నాటుకోవండి భూమిలో. అందుకని కొంచెం లేతగా ఉండగానే వేసుకోవాలి. ఇక్కడ ఇలాంటి ఒక పరికరంతో మనం హోల్స్ పెట్టుకుని, లేదంటే ఇది లేదనుకోండి ఏదైనా స్ట్రాంగ్గా ఉన్న పుల్లగా అయినా సరే తీసుకుని ఇలాగ హోల్స్ చేసుకుని దానిలో మనం ఈ మొక్కలు నాటి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ మాత్రం వెడల్పు ఉన్న హోల్స్ అయితే పెట్టాలండి. పెట్టిన తర్వాత మనం ఇప్పుడు తీసి పెట్టుకున్న మొక్కల్ని ఆ హోల్లో పెట్టేసి ఆ చుట్టూ ఉన్న మట్టి కప్పేయాలన్నమాట. అది ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్క పాడయ్యే అవకాశం ఉండదు. ఇలాగా చాలా లూజ్గా ఇలాగా మట్టి కప్పేసేయాలన్నమాట మొదల దగ్గర. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మొక్క బ్యాడ్ అయ్యే అవకాశం ఉండదు. చక్కగా 4 మొక్కలు కూడా బతుకుతాయి. ఫస్ట్ ముందు మనం నీళ్లు పోస్తాము, తర్వాత ఇప్పుడు మళ్ళీ నీళ్లు పోస్తాం అన్నమాట. ఈ మొక్క పడిపోతుంది, అడ్జస్ట్ చేద్దాం. ఇలాగా చుట్టూ స్ట్రాంగ్గా మట్టి పెట్టేసామంటే ఇంకా మొక్కకు చలనం ఉండదు, చక్కగా బతికిపోద్ది. ఈరోజు మార్నింగ్ కొంచెం వాటర్ ఇవ్వలేకపోయానండి, అందుకని ఇప్పుడు
ఫస్ట్ మొదల్లో నీరు పట్టేసి ఆ తర్వాత మొక్క పైనుండి కూడా వాటర్ ఇస్తానన్నమాట. ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను మొక్కలకి. ఎందుకంటే మిర్చి మొక్కలు నాటు పెట్టేశాను కదా, ఆ మిగతా మొక్కలన్నిటికీ నీరు పెట్టేసిన తర్వాత మిగతా పనులు చూద్దాము. ఓకేనా. నిన్న ఇంగు మజ్జిగ ఇచ్చాను కదండి, ఇంకా మొక్కలు చాలా హెల్తీగా తయారవుతాయి. కాకపోతే ఇక నుండి మనం వాటరింగు సక్రమంగా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇలాంటివి ఇవ్వడమే కాదు, వాటికి బలం కోసం వాటరింగ్ కూడా పర్ఫెక్ట్గా చెయ్యాలి మొక్కలకి. ఓకేనా. నేను అలాగే చేస్తున్నాను. మనం టెర్రస్ మీదకి వచ్చామంటే ఏదో ఒక కాయో పువ్వో ఏదో ఒకటి పట్టుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒక 2 టమోటాలు వచ్చాయి, ఆ రెండింటిని హార్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని పచ్చిమిర్చి కూడా వచ్చాయి. అంతేకాకుండా ఈరోజు చెంచల కూర హార్వెస్ట్ చేస్తున్నానండి. చెంచల కూరను పొన్నగంటి కూర 2 తీసుకెళ్తున్నాను రేపు మార్నింగ్ కోసం. ఎండిపోయినాయండి మిరపకాయలు. ఈ పండు మిరపకాయలతో కొంచెం కొత్తిమీర వేసి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి చాలా ఘాటైన కాయలు అన్నమాట. చిన్నగా ఉన్నాయి కానీ చాలా ఘాటుగా ఉన్నాయి ఇవి.